హలో అండి, నేను ఇవాళ దోసకాయ టమాటా పప్పు చేస్తున్నానండి. పప్పు పావు కేజీ తీసుకున్నాను. పప్పు కడుక్కున్నామండి 3 సార్లు నీట్గా కడుక్కుందాం. పప్పు కడుక్కున్నాను కదా, 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. ఇంకొంచెం ఎక్కువే పోసానండి, నాకు కొంచెం పలసగా ఉంటేనే ఇష్టం పప్పు, అందుకని 2 గ్లాసులన్నర పోసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, టమాటాలు వేసేసుకుందామండి. టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. టమాటాలు పచ్చిమిరపకాయలు, ఎండాకాలం వచ్చేసింది కదండి, పల్సగా పప్పులు ఇలాంటి సొరకాయలు, పుచ్చకాయలు, సపోటాలు ఇలాంటివి తింటూ ఉండాలండి. ఎందుకంటే ఒంట్లో నీళ్ళు శాతం అంతా ఇదైపోతాయి కదా, అందుకని ద్రవ పదార్థాలలాగా అవన్నీ తింటూ ఉండాలి. టమాటాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు దోసకాయలు కూడా వేసేసుకున్నాం. దోసకాయ కూడా వేసుకున్నానండి. దోసకాయలు, టమాటాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదండి. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను. 1 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. కొంచెం చింతపండు కూడా వేసుకుందాం. దోసకాయ పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి, నాకు చాలా ఇష్టం దోసకాయ పప్పు అంటే. చింతపండు కొంచెం వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలండి. దోసకాయ పప్పు వండుకునే రీతిలో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నాకు చాలా ఇష్టం కదా, మా పిల్లలకైతే దోసకాయ పప్పు అంటేనే ఇష్టం ఉండదు. విత్తనాలు వేస్తే అసలు ఇష్టమే ఉండదండి. కానీ ఆ విత్తనాలే కదా టేస్ట్, అందుకని నేను మట్టుకి తీసేయను, ఆ విత్తనాలు వేస్తాను. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాం. పప్పు పెట్టేసుకున్నానండి. 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం. 5-6 విజిల్స్ వస్తే పప్పు బాగా మెత్తగా ఉడికిద్దండి. అంత మెత్తగా అవసరం లేదు అనుకుంటే 3-4 విజిల్స్కే తీసుకోవచ్చు. కొంతమంది మరీ మెత్తగా పప్పు ఇష్టపడరు కదా, కొంచెం పప్పుగా ఉంటేనే ఇష్టపడతారు. నేనైతే 3-4 విజిల్స్ రానిస్తాను. పప్పు ఉడికిందండి. ఈలోపు తాలింపుకి కళాయి పెట్టేసుకున్నాను. నూనె పోసుకుందామండి. పప్పు తాలింపుకి నూనె పోసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే పోసుకున్నానండి, టేస్ట్గా ఉంటుందని. నూనె వేడయ్యేలోపు పప్పు మెదుపుకుందాం. పప్పు ఉడికిపోయింది కదండి, ఇప్పుడు పప్పు గుత్తేసి మెత్తగా మెదుపుకుందాం. ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయిందండి. ఒక్కసారి దోసకాయలు అన్నీ మెదుపుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి కదా, అందుకని ఒకసారి మెదుపుకుందాం. పప్పు గుత్తి పెట్టగానే మెత్తగా అయిపోయిందండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. మంచి పప్పు అనుకుంటా, బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు పప్పులోకి సరిపడా ఉప్పు వేసుకున్నాను. చూసేసుకుంటానండి, మళ్ళీ కావాలనుకుంటే వేసుకుంటాను. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇప్పుడు తాలింపు వేసేద్దాం. పప్పు నూనె వేడైంది కదా, ఎల్లిపాయలు వేసుకుంటున్నానండి. 4-5 ఎల్లిపాయలు వేసుకున్నాను. పప్పు తాలింపుకి ఎల్లిపాయలు వేసుకున్నాను కదా, 2 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకున్నామండి. తాలింపు వేగింది కదండి, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నానండి. తాలింపు బాగా గోల్డ్ కలర్ వచ్చేదా ఫ్రై చేసి, లైట్గా ఇంగువ కూడా వేసుకున్నామండి. కొంచెం టేస్ట్ బాగుంటుందండి ఇంగువ. తాలింపు అయిపోయింది, పప్పులో వేసుకున్నాను. తాలింపు ఎంత కలర్ఫుల్గా ఉందో. తాలింపు వేసేసుకున్నామండి. మా దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో, ఎంత గట్టిగా ఉందో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.